నిర్మల్ జిల్లా బైసా పట్టణంలోని ఆర్డీబీ బైపాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై పత్తి రైతులు రాస్తారోకో చేశారు. అధికారులు సమాచారం ఇవ్వకుండానే సీసీఐ కొనుగోలు నిలిపివేయడంపై పత్తి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 గాలం శ్రమించి పండించిన పత్తిని అమ్ముకోవటానికి రైతులు అవస్థలు పడుతున్నారు. బైసా మార్కెట్కు తీసుకొచ్చిన పత్తిని రాత్రి వరకు వ్యాపారులు అధికారులు కొనుగోలు చేయకపోవడంతో ఆందోళన చేశారు. కొనుగోలు నిలిపివేస్తున్నట్టు ముందస్తు సమాచారం ఇవ్వలేదని, వెంటనే సీసీఐ పత్తి కొనుగోలు జరపాలని డిమాండ్ చేశారు. జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచినా రాకపోకలు స్తంభించాయి. మాకేం తెలుసు రైతులం సార్ మాకు ప్రైవేట్ అయిన ఇది హసీరాబాద్ గాజుల్ నర్సాపూర్ మండల్ గ్రామ పంచాయతీ రాంపూర్. మేము మబ్బున వచ్చినాం. మేము 5 గంటలకు వచ్చినాం. 5 గంటల నుంచి నిలబడుతున్నాం. శ్రీచారం బంద్ ఉన్నది. ఏ ఆటో కిరాయిలు అవన్నీ వాళ్ళు కట్టాలి మాకు. అవి ఇప్పుడు చాలా కావాలా? ఎందుకు బంద్ చేసిండు? నువ్వు ముందే చెప్పండి, ముందే పేపర్కి ఇచ్చేయండి. మాకు 18 శాతం అంటే ఏదన్నా మేము 10కి నీళ్ళు వచ్చామంటే 10కి నీళ్ళు అంటే కొత్త మేము ఇక్కడ L1, L2, L3 అనుకుంటా పత్తికి గిట్టుబాటు ధర ఇయ్యక రైతులకు బాగా ఇబ్బంది అవుతున్నది. ఇప్పుడు 8 మాచలు అంటే రాదు పత్తికి. ఊళ్ళో పత్తి కన్నా 8 మాచలు రాదు. ఘటాన్ని తీస్తే కూడా 8 మాచలు వస్తారు. మాకైతే 8 మాచలు అంటే ఏడకెళ్ళి తేవాలి మేము. ఇప్పుడు ఏమన్నా నీళ్ళు పోసిన ఉన్నది ఏమున్నది? ఇప్పుడు మాకు 15, 16 మాచలు పత్తి తీసుకున్నాం ప్రభుత్వం. ఇన్ఫర్మేషన్ ఐటీ ఎట్లా అంటే